హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో పిల్లలు ఎంతగానో ఇష్టపడే చికెన్ ర్యాప్ని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను. పిల్లల కోసం స్నాక్గా అయినా కానీ లేదా డిన్నర్గా అయినా కానీ స్పెషల్గా చేయాలనుకున్నప్పుడు తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. వాళ్ళు చాలా ఇష్టపడతారు. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ చికెన్ ర్యాప్ని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఈ రెసిపీ తయారు చేసుకోవడం కోసం ఒక 100 గ్రామ్స్ లేదా 200 గ్రామ్స్ బోన్లెస్ చికెన్ తీసుకొని 2 సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని ఇలా పొడవుగా ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చికెన్ కుక్ చేసుకోవడం కోసం స్టవ్ మీద మందపాటి కడాయి కానీ లేదా నాన్ స్టిక్ ప్యాన్ కానీ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడిన తర్వాత చికెన్ ముక్కలు వేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. చికెన్ త్వరగా ఫ్రై అవ్వడం కోసం ఇక్కడ నేను కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. ఈ చికెన్ని ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మెత్తగా కుక్ చేసుకోవాలి. చికెన్ తినని వాళ్ళైతే ఇదే రెసిపీని పనీర్తో కానీ లేదా మీల్ మేకర్తో అయినా చేసుకోవచ్చు. పనీరు మీల్ మేకర్ అయితే ముందుగా కుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. చికెన్లోని వాటర్ అంతా పోయి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇది పక్కన పెట్టుకోవాలి. చికెన్ కొంచెం చల్లారిన తర్వాత ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ర్యాప్ కోసం ఒక ఈజీగా ఉండే సాస్ని ప్రిపేర్ చేసుకుందాము. దానికోసం ఒక అరకప్పు పెరుగు తీసుకొని దానిలో ఒక టేబుల్ స్పూను టమాటా కెచప్, అలాగే 1 టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, కొంచెం పెప్పర్ పౌడర్, అలాగే ఉంటే కనుక మీ దగ్గర ఆరిగానో కూడా వేసుకోండి. అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మీరు పుదీనా చట్నీ అయినా కానీ ర్యాప్లో యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక ఆనియన్ని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. మీరు వెజ్ ర్యాప్ చేసుకుంటున్నట్లయితే ఆనియన్స్తో పాటు క్యాప్సికమ్, స్వీట్ కార్న్ ఇలా మీకు నచ్చిన వెజిటబుల్స్ వేసుకోవచ్చు. ఆనియన్ ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీనిలో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని వేసుకోవాలి. ఇలా రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. ఆల్రెడీ చికెన్ కుక్ చేసుకున్నప్పుడు వేసుకున్నాం కాబట్టి కొంచెం చూసి వేసుకోండి. నెక్స్ట్ దీనిలోని 1 టీ స్పూన్ కారము, అలాగే 1/2 టీ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడరు, ఒక 1/2 టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, అలాగే ఒక 1/4 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మీరు తినే స్పైసీనెస్ని బట్టి కారం వేసుకోండి. ఇవి ఒక 2 మినిట్స్ ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న సాస్ ఉంది కూడా, అది కూడా ఒక టేబుల్ స్పూన్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ర్యాప్ కోసం ఇక్కడ నేను చపాతీ పిండి కలుపుకొని ఇలా రోటీలాగా ప్రిపేర్ చేసుకున్నాను. మీకు బయట రెడీమేడ్గా ర్యాప్స్ అయినా దొరుకుతాయి, అవైనా యూజ్ చేసుకోవచ్చు. మీకు ఎన్ని ర్యాప్స్ కావాలో అన్ని చపాతీలు చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు ఇవి ఫ్రై చేసుకోవడం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దాని మీద మనం ప్రిపేర్ చేసుకున్న చపాతీ వేసుకోవాలి. చపాతీని ఎక్కువ కాల్చాల్సిన అవసరం లేదండి. ఇలా 2 వైపులా తిప్పుకుంటూ ఒక 1 మినిట్ కాల్చుకుంటే సరిపోతుంది. ఇలా మీకు కావాల్సిన చపాతీలు లైట్గా కాల్చుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ర్యాప్ ప్రిపేర్ చేసుకోవడం కోసం మనం కాల్చుకున్న చపాతీని తీసుకోవాలి. అలాగే మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న సాస్ని చపాతీ మీద ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇంక ఇలా పెరుగుతో ఇష్టం లేదు అనుకుంటే గ్రీన్ చట్నీ అయినా ఇలా స్ప్రెడ్ చేసుకోవచ్చు. లేదా మీరు ఇంట్లో ప్రిపేర్ చేసుకుని మైనీస్ని కూడా వేసుకోవచ్చు. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న చికెన్ కర్రీ వేసుకొని పైన మళ్ళీ ఇంకొంచెం సాస్ అప్లై చేసుకోవాలి. పైన ఇంకొన్ని ఆనియన్ ముక్కలు వేసుకొని చపాతీని ఇలా రోల్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా రోల్ చేసుకున్న చపాతీని లేదా ర్యాప్ని కాల్చుకోవడం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని గీ కానీ బటర్ కానీ అప్లై చేసుకొని ఇలా కాల్చుకోవాలి. లేదా మీరు అవెన్లో అయినా కాల్చుకోవచ్చు. ఇలా ఒకవైపు ఫ్రై చేసుకున్న తర్వాత రెండో వైపు కూడా ఒక 1 మినిట్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ర్యాప్ రెడీ అయిపోయింది. ఇలా ఇంట్లోనే మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీ అప్డేట్స్ నోటిఫికేషన్ రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.